నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ మున్సిపల్ మేయర్ నీతూ కిరణ్ భర్త శేఖర్ పై జరిగిన దాడిని ఖండించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. శేఖర్ను పరామర్శించిన ప్రశాంత్ రెడ్డి, బీగాల జెడ్పీ చైర్మన్ విఠలరావు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన కాంగ్రెస్ శ్రేణులు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని ఆటో వాలాలకు ట్రాఫిక్ సిఐ రమేష్ సూచనలు. బాల్కొండలో పిచ్చి కుక్కల స్వైర విహారం. కుక్కల దాడిలో 2 చిన్నారులకు గాయాలు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశం మొదటి మహిళా ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు ఇందిరాగాంధీ అందజేశారని, ఆమె వేసిన బాటలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ పేరుతో ఇప్పటికీ సంక్షేమ అభివృద్ధి పథకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ప్రతి ఒక్క సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలాంటి మహనీయురాలు ఈరోజు మన ప్రజాపాలనకు ఆమెనే స్ఫూర్తిగా తీసుకొని మన రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ మహిళా శక్తి పేరిట ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టి ఆమె యొక్క స్ఫూర్తిని మన రాష్ట్రంలో ప్రతి ఇంటికి తీసుకెళ్లి మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి తరుణంలో మా కాంగ్రెస్ పార్టీకి ప్రతి ప్రజలు కింది నుంచి పైన దాకా ప్రతి వర్గానికి చెందిన ప్రజలు అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలను చెప్పినవే కాకుండా చెప్పని కూడా అమలు పరుస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రజలను ఆటోలో ఎక్కించుకొని నడపరాదని ఆర్మూర్ ట్రాఫిక్ సిఐ ఓడి రమేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఆటో డ్రైవర్లకు ఆయన ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ఓడి రమేష్ మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రజలను ఎక్కించుకోవద్దని, ముందుగా సీటు భాగంలో ప్రజలను కూర్చోబెట్టుకోవద్దని, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రఘుపతి, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈరోజు ఆర్మూర్ డ్రైవర్లకు కూడా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగం కూడా ప్రతి ఒక్క డ్రైవరు అతని యొక్క వెహికల్ కు ఆర్సీ గానీ, లైసెన్స్ గానీ, అతనికి ఇన్సూరెన్స్ గానీ ఉండాలి. అదే విధంగా ఎవరు కూడా తాగి నడవద్దు. ప్రతి ఆటోలో కూడా లిమిటెడ్ పబ్లిక్ నే ఎక్కించుకోవాలి. ఫ్రంట్ సీట్ లో ఎవరిని కూడా ఎక్కించుకోవద్దు. ఎక్కించుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. దయచేసి అట్లా ఎవరు కూడా ఓవర్లోడ్ ఎక్కించుకోవద్దు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ జరిగిన వెంటనే ఆన్లైన్లో ఓపీఎంఎస్ వివరాలు నమోదు చేసేలా పక్కాల పర్యవేక్షణ చేయాలని అన్నారు. మక్లూర్ మండలం ఒడ్డేట్పల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం ఎంత, రైస్ మిల్లులకు ఎంత పరిమాణంలో ధాన్యం రవాణా చేశారు, బిల్లుల చెల్లింపులు ఏ మేరకు జరిగాయి తదితర వివరాలను నిర్వాహకులకు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలించిన అనంతరం రైస్ మిల్లుల వద్ద ఎక్కడైనా తరుగు, కడతా పేరిట కోతలు అమలు చేస్తున్నారా అని రైతులను ఆరా చేశారు. ఇప్పటి వరకు అలాంటిదేమీ లేదని, కొనుగోలు కేంద్రాల్లోనూ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని రైతులు తెలిపారు. ఏఈఓ ధృవీకరణ పత్రాన్ని జతపరుస్తూ ఆన్లైన్లో సన్నధాన్యం వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని, సరిపడా గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచుకోవాలని, రైతులకు ఇలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే సింహభాగం ధాన్యం సేకరణ జరిగినందున కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. కలెక్టర్ వెంట డీసీఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ మేయర్ నీతూ కిరణ్ భర్త దండు శేఖర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఆయనను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల జెడ్పీ చైర్మన్ విఠలరావులు పరామర్శించారు. మేయర్ భర్త దండు శేఖర్ పై జరిగిన దాడిని ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శేఖర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు.
వాళ్ళని సపోర్ట్ చేసిన ఉన్నాయి కోపం అంతే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే ఆర్మూర్ పట్టణంలో వార్డుల్లో కొనసాగుతుంది. మున్సిపల్ అధికారులు ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి ప్రజల వివరాలు సేకరిస్తున్నారు. సర్వేకు ప్రజలు అన్ని రకాలుగా సహకరించాలని, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు తెలపాలని అధికారులు సూచించారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో భారతదేశ తొలి మహిళ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు తెలిపారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా భారతదేశానికి ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల అశోక్, మోర్తాడ్ వీడీసీ అధ్యక్షుడు జక్కం అశోక్, ఏఎంసీ డైరెక్టర్ మహిపాల్, మాజీ ఎంపీపీ లడ్డు గంగాధర్, జైడి చిన్న గంగారాం, శ్రీధర్, నజీర్, మహమ్మద్ అంజాద్, నాగభూషణం, జక్కం అశోక్, కుదురుపాక ప్రవీణ్, వడ్యాడ్ గ్రామ శాఖ అధ్యక్షుడు నవీన్, తిమ్మాపూర్ అధ్యక్షుడు శ్రీనివాస్, కమ్మర్పల్లి నాయకులు గంగారెడ్డి, వడ్యాడ్ దాపారం రవి, జైడి పెద్ద గంగారాం, బాబు, కడపటి రాజేశ్వర్, కడపటి రమేష్, తక్కూరి సతీష్, తేజ, నూతుల రాజేందర్, సుధం, గురవయ్య, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ యొక్క జయంతి వేడుకలు బాల్కొండ సునీలన్న ఆదేశాల మేరకు ప్రజానిలయంలో ఆమెకు వేడుకలు చేయడం జరిగింది. సందర్భంగా ఆమె మాజీ ప్రధానిగా ఉండి ఎందరో పేద ప్రజలకు ఎన్నో సేవలు గుర్తించడం జరిగింది. కాబట్టి ఆమెకు మోర్తాడ్ మండల్ కాంగ్రెస్ తరఫున ఘన నివాళులు సమర్పిస్తున్నాం. ఎర్గెట్ల మండలంలోని తాళరాంపూర్ గ్రామంలో ప్రభుత్వ వరి కొనుగోలు సెంటర్ను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ కేత్ అధ్యక్షుడు సుంకేట అన్వేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ కడత లేకుండానే వడ్లను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని, తర్వాత కాంటా అయిన 3-4 రోజుల్లోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతు ఖాతాలో డబ్బులు పడుతున్నాయని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం సన్నలకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ కూడా వారంలోపు పడుతుందని చెప్పారు. ప్రతి రైతు ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని కోరారు. త్వరలోనే రైతు భరోసా డబ్బులు, మిగిలిపోయిన రైతు రుణమాఫీ డబ్బులు బడ్జెట్ ప్రకారం రైతుల ఖాతాల్లో జమ అవడం ఖాయమని, ఎవరూ అధైర్యపడవద్దని, ప్రతిపక్షాల మాటలను నమ్మవద్దని ఓపిక పట్టాలని కోరారు. రైతులు కూడా వ్యవసాయ విత్తనాలు తీసుకునే ముందు అన్ని ఆలోచించి ప్రభుత్వం గుర్తించిన కంపెనీవి నాటుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల శివకుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సోమదేవారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల అశోక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలలో అమల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ వంటివి అమలు చేస్తున్నారని, రానున్న రోజుల్లో మిగిలిన హామీలను కూడా అమలు చేస్తారని చెప్పారు. చెక్కులను మంజూరు చేయించినందుకు గాను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్కు లబ్ధిదారుల తరపున వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ వీడీసీ అధ్యక్షుడు జక్కం అశోక్, ఏఎంసీ డైరెక్టర్ మహిపాల్, మాజీ ఎంపీపీ లడ్డు గంగాధర్, జైడి చిన్న గంగారాం, శ్రీధర్, నజీర్, మహమ్మద్ అంజాద్, నాగభూషణం, జక్కం అశోక్, కుదురుపాక ప్రవీణ్, వడ్యాడ్ దాపారం రవి, జైడి పెద్ద గంగారాం, బాబు, కడపటి రాజేశ్వర్, కడపటి రమేష్, తక్కూరి సతీష్, తేజ, నూతుల రాజేందర్, సుధాం, గురవయ్య, కార్యకర్తలు, అభిమానులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మోర్తాడ్ మండల కేంద్రంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది లబ్ధిదారులకు. ఎన్ని ఆటంకాలు ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడ్డా కానీ హామీలు ఇచ్చినటువంటి ఏవైనా కానీ అమలు చేస్తున్నారు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తామని కూడా లబ్ధిదారులు చెప్పడం జరిగింది. బాల్కొండ మండల కేంద్రంలో కుక్కల స్వైర విహారం నెలకొంది. సోమవారం 2 చిన్నారులపై కుక్కల దాడి జరిగింది. 9 సంవత్సరాల వయసు గల ముస్కాన్ను, 4 సంవత్సరాల వయసు గల ఆదిత్యలను కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఇక్కడ కుక్కలు చిన్నారులపై దాడి చేయడం సాధారణంగా తయారైంది. పాలనా యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించడంతో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. కుక్కల బెడద నివారణ కోసం ప్రయత్నాలు జరగటం లేదు. దీంతో పిల్లలు బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి కుక్కల నివారణ కోసం ప్రణాళిక చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
బోదేపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడిపై బాల్కొండ మండల అధికారులు మరియు బోదేపల్లి గ్రామానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు హుకుం జారీ చేయడంతో ఫీల్డ్ అసిస్టెంట్ అక్బర్ని విధుల్లోకి తీసుకోకుండా గత 2 సంవత్సరాల నుంచి ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇతన్ని విధుల్లోకి తీసుకోవాలని ఒక లెటర్ ఇవ్వడం జరిగిందని, ఆ లెటర్ని కూడా అధికారులు ఖాతరు చేయటం లేదని, పై అధికారులకు న్యాయం చేయాలని అక్బర్ కోరుతున్నాడు. గ్రామ కార్యదర్శి గారు, అలాగే మా మాజీ సర్పంచ్, అలాగే మాజీ ఎంపీటీసీ శ్రీకాంత్ వీళ్ళ ప్రమేయంతో ఎన్నిసార్లు అడిగినా అని పై అధికారులు మీ గ్రామం నుండి మీ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ తరఫు నుంచి ఆగిపోతుందని చెప్తున్నారు. అక్కడికి వెళ్తే ఇటు వెళ్తే అటు మొత్తానికి వెళ్తున్నారు. మా గౌరవనీయులైనటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి లెటర్ని కూడా ఖాతరు చేయకుండా, దీనికి ఎటువంటి విలువ లేకుండా నా పైన వివక్ష చూపుతున్నారు. ఒక వికలంగా ఉన్న దయ కూడా చూపట్లేదు. నాకు దయచేసి నాకు ఉపాధి హామీ 10 సంవత్సరాలు చేసిన సార్, నా జాబ్ నాకు ఇప్పించాలని కోరుతున్నాను. ఎర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ప్రత్యేక నిధుల నుండి మంజూరు చేయించగా 6.50 లక్షల విలువైన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నాయకులు ఆయా కుల సంఘాల సభ్యులతో కలిసి భూమి పూజ చేశారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుల సంఘాల ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. తడ్పాకల్ గ్రామంలో మాదిగ సంఘం ప్రహరీగూడ నిర్మాణానికి 2.50 లక్షల రూపాయలు, విశ్వబ్రాహ్మణ సంఘం ప్రహరీగూడ నిర్మాణానికి 2.50 లక్షల రూపాయలు, పాత హనుమాన్ ఆలయ ప్రహరీ నిర్మాణానికి 1.50 లక్షల రూపాయలు ఎస్డీఎఫ్ నిధుల ద్వారా మంజూరు అయ్యాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అడగగానే నిధులు మంజూరు చేసిన ముత్యాల సునీల్ కుమార్ కు కుల సంఘాల సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న దృష్ట్యా ప్రజల్లో భాగస్వాములైన పెన్షనర్ల సమస్యలను కూడా పట్టించుకోవాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాను నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పెన్షనర్ల సమస్యలైన పెండింగ్లో ఉన్న 4 DAలు విడుదల చేయాలని, నగదు రహిత వైద్యం అన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనుమతించాలని, PRCని 30% ఫిట్మెంట్తో అమలు చేయాలని, కమిషనరేట్పై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, వెల్నెస్ సెంటర్ నందు స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలని తదితర డిమాండ్లతో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. దాన్ని అమలు చేయాలని, హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో కమ్యూటేషన్కి సంబంధించినటువంటి హైకోర్టు తీర్పుని అందరికీ వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని, అదేవిధంగా వెల్నెస్ సెంటర్లో ఎక్స్పర్ట్ డాక్టర్లను నియమించి వెల్నెస్ సెంటర్ని పటిష్టపరచాలని, ఈహెచ్ఎస్ కావచ్చు, ఇతర అనేక పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులు ప్రభుత్వం వద్ద DTOలో, ఈకుబేర్లో పెండింగ్లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవ్వాలని, ఒకవేళ లేట్ అయితే మనకు ఇంటీరియం రిలీఫ్ పెంచాలని ఏదైతే ఇస్తుందో 5% దాన్ని ఎన్హాన్స్ చేయాలని, తర్వాత ఈహెచ్ఎస్, ఇప్పుడు ఈహెచ్ఎస్ అనేటటువంటిది మనకు అమలు కావడం లేదు. అది హెల్త్ కార్డ్ అనేటటువంటిది ఒక అలంకారప్రాయంగానే ఉంది. దాన్ని మనకు అందరికీ వర్తించేటట్టుగా దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తాం. దేశవ్యాప్త ఉద్యమాలతో కేంద్రం మెడలు వంచుదామని నవంబర్ 26న దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలకు పూనుకోవాలని ఎస్కేఎం జిల్లా ఇన్ఛార్జ్ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ పిలుపునిచ్చారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 3వసారి కేంద్రంలో అధికారంలో వచ్చిన మోడీ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్రలకు పూనుకుంటున్నాడని, ఢిల్లీలో రైతులు సంఘటితంగా 13 నెలలు పోరాడిన ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ కనీస మద్దతు ధరకి చట్టం కల్పిస్తామని, శాశ్వత రుణమాఫీ చట్టం చేస్తామని వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చి విస్మరించి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించాడని అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కాడు అని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను తుంగలో తొక్కాడని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న కార్మికుల 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ను తెచ్చి కార్మికులను కార్పొరేటర్లకు బానిసలుగా చేశారని తెలిపారు. మొత్తం హక్కులను కార్మిక వర్గం కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. 15,000, 7,500 ఒక పంట అని చెప్పారు. ఇవాళ ఖరీఫ్ సీజన్ అయిపోయింది, ఒక్క నయా పైసా ఇవ్వలేదు. రేపు మాపో రబీ సీజన్ ప్రారంభం కాబోతుంది. అంటే నువ్వు
రైతు భరోసా ఏం చేసినావు? పేరు మార్చినావు, కానీ ఒక పైసా ఇచ్చినావా? 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో రద్దు చేస్తా అని చెప్పేసి అన్నావు. ఇవాళ దాదాపు ఈ రాష్ట్రంలో 40 నుంచి 50% వరకు మాఫీ అయింది, కానీ 2 లక్షల వరకు ఒక పైసా మాఫీ కాలేదు. ఈ 6 గ్యారెంటీలో ఇదేం సంగతి అని చెప్తాం. ఈ ధరణి సమస్యల వల్ల అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పట్టాలుండి అన్ని రకాల ఉండి దాన్ని లాక్ చేయడం వల్ల అప్పులకు భూములు అమ్ముకోలేక, ఇటు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ఆ ధరణి సమస్యలు ఉన్నాయి. మేము పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చింది. ఇది ఇప్పుడు రేపో మాపో వార్షికోత్సవాలను చేసుకోవడానికి మళ్ళీ బ్రహ్మాండమైన ఊపునిస్తుంది. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఇందిరాగాంధీ జయంతిని మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి మాట్లాడుతూ మహిళా ఉక్కు మనిషి శ్రీమతి ఇందిరాగాంధీ జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, భారతదేశ మొదటి మహిళా ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలను అందించి స్థిరస్థాయిగా నిలిచిన మహనీయురాలు ఇందిరాగాంధీ అని అన్నారు. బ్యాంకుల జాతీయతో పాటు గరీబీ హటావో, కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పేదలకు భూ పంపిణీ చేయటం కాకుండా అనేక సంక్షేమ పథకాలను చేపట్టి ఉన్నతమైన సేవలను అందించిందని ఆయన కొనియాడారు. మాజీ ప్రధాని శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జన్మదిన వేడుకల్ని సిరికొండ మండలంలో మరి మండల పార్టీ తరఫున మేమందరం కాంగ్రెస్ నాయకులం ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి గత చరిత్ర చూస్తే ఆమె ఒక మహిళా ఉక్కు మనిషిగా ఈ భారతదేశానికి చిరసమైనటువంటి ఫలితాలను చూపిస్తూ ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినటువంటి మహిళా ఉక్కు మనిషి. బ్యాంకుల జాతీయం కావచ్చు, గరీబ్ హటావో నినాదంతో ఎంతో మంది పేదలకు భూ పంపిణీ చేసి భారతదేశ చరిత్రలో లిఖితంగా నిలిచినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. మరి ఆమె ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక మహిళ కాకుండా ఒక ఉక్కు మనిషిగా చిరస్థాయిలో అందరి గుండెల్లో ఉన్నది. పేదలకు భూమి పంపిణీలో ఆ రోజు 1978లో దేశవ్యాప్తంగా గరీబ్ హటావో అనే ఒక నిదానంతో పేద ప్రజలందరికీ కూడా భూ పంపిణీ చేసింది. అదేవిధంగా గూడు గుడ్డ అన్న ఒక నిదానంతో ప్రతి ఇంటికి గూడు కట్టించి ఇందిరా మహిళ ద్వారా దేశం మొత్తంగా గర్వించదగినటువంటి మహిళ. సిరికొండ మండల కేంద్రంలో మాల సంఘంలో కరపత్రాల ఆవిష్కరణలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా మాల కో కన్వీనర్ లక్ష్మణ్ మాలను గురించి మాట్లాడారు. సిరికొండ మండలంలో ఉన్న మాలలందరూ డిసెంబర్ 1, 2024 రోజున హైదరాబాద్లో జరిగే మాలల సింహగర్జనలో ఇంటికొకరు చొప్పున రావాలని అన్నారు. దళితులు సామాజిక ఆర్థిక స్వేచ్ఛ సమానత్వంతో ప్రతి ఒక్కరూ జీవించాలని అనుక్షణం తప్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే భారతదేశంలో ఉన్న 1267 షెడ్యూల్ కులాలను ఒక జాబితాతో సమూహంగా పేర్చి ఇతరులతో సమానంగా జీవించే స్థాయి కల్పించారు. దీనిని కొందరు వ్యతిరేకులు మానవాది అయినటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, మందకృష్ణ మాదిగ వంటి వ్యక్తిని అడ్డుకొని కలిసి ఉన్న వారిని విడదీయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. భారతీయ జనతా పార్టీ కావచ్చు, అప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, మందకృష్ణ మాదిగ లాంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని కలిసి ఉన్నటువంటి జాతిని విడిగొట్టడం కోసం ప్రయోగం చేస్తున్నారు. కాబట్టి దాన్ని మొన్న దొడ్డిదారున సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రాలకి అధికారం ఇస్తూ అది చెల్లనేరదని ఉత్తర భారతదేశం అంతా, దక్షిణ భారతదేశం అంతా రోడ్డు మీదకి వస్తున్నారు. కాబట్టి మేము 1వ తారీఖు నాడు తలపెట్టినటువంటి మాలల శివగర్జనను ఏర్పాటు చేస్తున్నాం. మాల సమాజం అంతా ఆత్మగౌరవ సమాజంగా మిగిలాలంటే ఈ కార్యక్రమానికి తండోపతండాలకు వచ్చి ప్రతి ఇంటికి ఒక మనిషి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ మున్సిపల్ మేయర్ నీతూ కిరణ్ భర్త శేఖర్ పై జరిగిన దాడిని ఖండించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. శేఖర్ను పరామర్శించిన ప్రశాంత్ రెడ్డి, బీగాల జెడ్పీ చైర్మన్ విఠలరావు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన కాంగ్రెస్ శ్రేణులు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని ఆటో వాలాలకు ట్రాఫిక్ సిఐ రమేష్ సూచనలు. బాల్కొండలో పిచ్చి కుక్కల స్వైర విహారం. కుక్కల దాడిలో 2 చిన్నారులకు గాయాలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.